హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? ఈరోజు ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవి వాటి గురించి చెప్తానండి. నేను ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి రూపు ప్లేస్లో ఇవి తీసుకున్నానండి. ప్రతి సంవత్సరం అయితే రూపు కాసు ఇలాగా తీసుకుంటానండి. అవన్నీ ఏంటంటే మనం కలెక్ట్ చేసి పెట్టుకొని కొన్ని ఇయర్స్ ఆఫ్టర్ చేంజ్ చేసుకుంటే వాటికి తరుగు కూలి అవి మనం ఎటు యూజ్ చేసుకోలేము. మనం తాలిబొట్టు దారంలో ఎన్ని గుచ్చుకుంటామండి ఇయర్లీ అవి. అందుకనేసి ఇలా ఏదైనా ఒక ఐటెము కొంచెం అమౌంట్ అనేసి పెట్టేసుకొని మనం ఎలాగో కాసుకు వచ్చేసి మనకి దగ్గర 6,000 7,000 అవుతుందండి. అప్పుడైతే 6,000కి వచ్చింది లాస్ట్ ఇయర్. 1 గ్రామ్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి 3.5 గ్రామ్ పడిందండి నాకు. మొత్తం బ్యాక్ సైడ్ సీలలు కానీ అన్నీ గట్టి చేతండి. పైన ఒక్క స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ వేయటం వల్లనే వీటికి లుక్ వచ్చింది అనమాట. కింద వచ్చి ఇలాగా మనకి కొంచెం షేప్ లీవ్స్ టైప్లో అలా మిరియం గింజల టైప్లో ఇచ్చారండి. చాలా బాగా లుక్గా అనిపించాయి నాకు. సరే కాసు మనం ఎలాగో యూజ్ చేయము, ఇవైతే డైలీ వేర్ చేయొచ్చు. పెద్ద ఏజ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వీటి కింద జాలర్లు పెట్టుకొని మనం కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత చిన్న బుట్టలు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇవైతే తీసుకున్నాను. మనం చీర కొంచెం కాస్ట్లీగా తీసుకునే బదులు కొంచెం నార్మల్ చీర అలా తీసేసుకొని ఇట్లా ఈ ఇయర్ రింగ్స్కి అయితే నేను యాడ్ చేసుకున్నానండి. మనీ అనేది 2,000 అట్లాగా చీర అది తీసుకునే బదులు నేను 1,000 రూపీస్లో అలా చీర తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 10,000 అలా రూపు కోసమని నేను దాచిపెట్టి పెట్టుకున్నాను. మా వారు 1,000 రూపీస్ అలా రూపు కోసం అనేసి ఇచ్చారనమాట. 10,000 రూపీస్. వాటికి ఇంకొంచెం మనం లేడీస్ దాచిపెట్టుకున్న డబ్బులు మామూలుగా నెల ఖర్చులు అవి పోను మిగిలినవి ఉంటాయి కదండి, అలాంటివి అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని నేనైతే ఇయర్ రింగ్స్ అప్పుడు తీసుకోవటం జరిగిందండి. ఇవి వచ్చి మనకి క్రిస్టల్స్ అండి, బ్లాక్ క్రిస్టల్స్. మనకి మధ్యలో ఏమో వెండి అనమాట, సిల్వర్. ఇవంతా ఇవి పట్టీలండి. ఇవి కూడా చేసినవే అన్నారు వాళ్ళు. మనకి హ్యాండ్ తోటి చేయించామండి. ఇవి తీగ అవి చుట్టేది కొంచెం హ్యాండ్ వర్క్కి కాస్ట్ పడుద్ది అన్నారు. 2,500 పడిందండి నాకు. ఈ 1 ఇయర్ బ్యాక్ అనమాట. సేమ్ ఇదే సీజన్ శ్రావణ మాసంలో తీసుకున్నాను. గట్టి తీగతో వేశారండి మొత్తం. ఒక క్రిస్టలు మనకి బ్లాక్ టైపు, ఒకటైతే ఇలా రౌండ్గా వచ్చేసి కింద 3 మిరియం గింజల్లా వచ్చాయండి. డైలీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కటైనా సరే మనకి దిష్టి తాడు అలా కడతాం కదా, బ్లాక్ది మామూలుగా లెఫ్ట్ లెగ్కి అలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా డిజైన్ చేంజ్ చేసుకొని బ్రాస్లెట్ లాగా కూడా ఒక క్రిస్టల్ కొంచెం డిజైన్ అది సిల్వర్ వేయించుకొని పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలకి మనం దిష్టి పూసలు కడతాం కదండి, సిల్వర్ అలాగా ఆ ప్లేస్లో కూడా ఈ టైప్లో మనం క్రిస్టల్ ఒకటి అలా డిజైన్ పెట్టుకోవచ్చండి. ఈ విధంగా సింపుల్గా ఉంటాయండి. కాళ్ళకి పెట్టుకుంటే చక్కగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ మనం ఇంట్లో డైరీ వేర్ చేసే అంటే లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు కానీ, సింప్లిసిటీ యూనిక్గా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా, అందరూ నార్మల్ పెడతారు కదా, కొంచెం డిఫరెంట్గా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఇలా తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. చాలామంది అడిగారనమాట నన్ను, ఇవి బాగున్నాయి పట్టీలు ఆర్టిఫిషియల్ అని. కాదండి, వెండివన్నమాట. ఈ విధంగా తీసుకున్నాను నేను. తర్వాత మీకు జవ్వాది పౌడర్ తోటి మనకి కప్బోర్డ్స్లో కానీ అల్మరల్లో మనకి కొంచెం ఈ వర్షాకాలం స్మెల్ లాంటిది వస్తుంటుందండి. మనకి బట్టలు అవి కొంచెం ఎండ కారినట్లు ఆరవు కదండి. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా కొంచెం జవ్వాది పౌడర్, టిష్యూ పేపర్ ఆర్ కాటన్ క్లాత్ పల్చడికి తీసుకొని వాటిలో వేసేసి కట్టి మనం టిష్యూ పేపర్ అనుకోండి ఇలా పెట్టేస్తే దానికి అలానే ఈజీగా ఉంటుందన్నమాట. క్లాత్ అంటే మళ్ళీ ముడి వేయాలి ఇవన్నీ క్లాత్లో కంటే ఇందులో మంచిగా స్మెల్ వస్తుంది. ఇలాగా టిష్యూ పేపర్లో పెట్టేసేసుకొని చిన్న చాక్లెట్ లాగా కొంచెం పౌడర్ ఈ విధంగా నేను వేస్తున్నాను కదండి. ఇలా వేసి మీరు చాక్లెట్స్ టైప్లో ర్యాప్ చేసేసుకొని
ఎక్కడ మనకి కబ్బోర్డ్ డ్రెస్కులు కానీ షెల్ఫ్స్ కానీ అలమార్లు అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాకెట్. తర్వాత వచ్చి మనకి షూస్ ఉంటాయి కదండి, అందులో కూడా స్మెల్ రాకుండా ఒక్కొక్క ప్యాకెట్ అలా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎంతో మంచి సువాసన వస్తుంది ఇల్లంతా. దేవుడి రూమ్లో కానీ మనకి దేవుడి పటాల దగ్గర కూడా కొంచెం గంధంలో అలా కలుపుకుంటే ఈ జవ్వాది బీరువాలో కూడా పెట్టుకోండి, మనకి చాలా సువాసనగా వస్తాయి అన్నమాట. తలుపు తీసినప్పుడు యాలకులు, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు, ఈ విధంగా అన్ని ప్యాకెట్స్ అయితే నేను ఇలా చాక్లెట్స్ లాగా రోల్ చేస్తున్నానండి. మనం ఇట్లాగా మంత్లీ వన్స్ ఇలా ఆఫ్టర్నూన్ టైంలో అలా ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని కబ్బోర్డ్స్లో పెట్టుకుంటే మనకి మంత్ మొత్తం అయితే ఆ స్మెల్, ఆ ఫ్రెష్నెస్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. మనకి అంత పాజిటివ్ స్మెల్గా చాలా బాగుంటుందండి జవ్వాది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే, బాయ్.